ఈరోజు మన రాష్ట్రంలో లేటెస్ట్ గా డెవలప్మెంట్ జరిగింది. దాని గురించి 4 మాటలు మాట్లాడాలని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. ముఖ్యంగా ఏమంటే మన ప్రముఖ నటుడు దర్శకుడు రచయిత అయిన పోసాని కృష్ణమురళి గారు, ఆయన వయసు దగ్గర 67 సంవత్సరాలు. ఆయన ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీలో ఉంటే కూడా ఒక 4 నెలల 5 నెలల క్రితం నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నాను, ఇంకా నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను, నాకు ఇంకా రాజకీయాలకు అవసరం లేదు అని చెప్పేసి అనారోగ్యంతో ఉన్నానని చెప్పి ఆయన కుటుంబ సమేతంగా హైదరాబాద్ లో నివాసం ఉన్నాం. ఇప్పుడు మన దానికి ఈ కూటమి సర్కార్ ఏమంటే ఏదో పాత కక్షలు ఆయన మనసులో పెట్టుకుని ఆయన రకంగా చేసినాడు, ఆయనకు వచ్చి మనం ఇది చేయాలని చెప్పి రెడ్కు రాజ్యాంగం తీసుకుని వచ్చేసి ఈ రోజు ఆయన మీద కక్ష సాధింపు ధోరణిలో ఆయనకు ఇంటికి పోయి శివరాత్రి రోజు పండగ రోజు కూడా అనారోగ్యంతో ఉండేవానికి మందులు కూడా వేసుకునే టైం ఇవ్వకుండా అరెస్ట్ చేసుకుని అంత పెద్ద మనిషిని తీసుకుని వచ్చేసి కారులో తీసుకుని వచ్చేసి కోర్టుకు సమర్పించాలనే ఉద్దేశంతో పండగని కూడా చూసుకోకుండా వాళ్ళ బంధువులు వాళ్ళు వచ్చి కూడా వాళ్ళ సమక్షంలో ఆయన నిజంగానే అవమానపరిచి ఆయన తీసుకుని రావడం జరిగింది. అసలు ఒక ఆశ్చర్యం చేస్తా ఉంది, ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తా ఉందో నాకేం అర్థం కావడం. మీరు ఈ కూటమి సర్కారు మీ మనుగడ సాగించడానికి, మీరు చేస్తా ఉండే అఘాయిత్యాలన్నీ కప్పిపుచ్చేదానికి దీనికి డైవర్ట్ చేసి మీరంతా ఈ రకంగా చేసి ప్రజలకు దారి మళ్లించడానికి ఇవన్నీ చేస్తాను. ఎంతవరకు ఇది సమంజసం? నేను వైఎస్ఆర్ పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తాను. చూడండి, నేను చెప్పడము, మనము ఒక మంచి పదవిలో ఉండేటప్పుడు ఈ రోజు దేవుడు మనకు ఒక పదవి ఇచ్చినాడు, అన్ని రకాలుగా ముందు పెట్టినాడు. ఆ టైంలో మనం చేసింది మనము పెద్ద మనసు చేసుకోవాలా, భావి తరాలకు ఒక ఆదర్శంగా మనం నిలవాలా. అంతేగాని భావితర లేకుండా రెడ్కు రాజ్యాంగం అనే కొత్త రాజ్యాంగం తీసుకుని వచ్చేసి ఈ రోజు మీరు పబ్లిక్ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలనే ఉద్దేశంతో, ఆ ఉండే కార్యకర్తలను బెదిరించాలనే ఉద్దేశంతో రకరకాల వాళ్లకు అఘాయిత్యాలు చేసి వాళ్ళ మీద హింస చేసి రకరకాలుగా వాళ్ళకి ఇది చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమాజం అనుకున్నాం. ఈ రోజు మీరు ఒక చిన్న గిర్ర గీశారు, అవతల పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద గిర్ర గీస్తుంది, ఇంకో పార్టీ మళ్ళీ వచ్చినప్పుడు ఇంకా పెద్ద గిర్ర గీస్తుంది. దానికి అంతం ఎప్పుడు లాస్ట్ భావి తరాలకు మనం ఏమిస్తున్నామంటే కక్ష సాధింపు, అహింస అని చేసేసి మన రాష్ట్రాన్ని బీహార్ మాదిరి చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతా ఉంటాయి. కాబట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, దయచేసి ఇక మీరు దానికన్నింటికి స్వస్తి పలికి ఇప్పుడు చూడండి, వాళ్ళకు కూడా ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా BNS 111 సెక్షన్, అది నాన్ వేరబుల్ సెక్షన్, ఆ సెక్షన్ ను కూడా చేసింది. ఈవెన్ హైకోర్టు ఏం చెప్పింది, ఈ సెక్షన్ వచ్చిందో ఇట్లా కేసులకు అసలు వర్తించదు అని కూడా చెప్పింది. వాటిని హైకోర్టు చెప్పింటే కూడా దానికి తిరస్కరించి దానికి ప్రభుత్వం ఆయన మీద ఈ సెక్షన్ పెట్టింది. ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్యూర్ అయింది. దానికి ఎట్లా దారి మళ్లించాలా అనే టైంలో పండుగలు చూడకుండా ఇది చూడకుండా ఇట్లా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఇది చేస్తున్నారు. ఈ రకంగా భయపెట్టిందని మాత్రాన ఒక రెవల్యూషన్ వచ్చింది, అది ఎక్కడికి పోదు. కాబట్టి దీనికి ఆపనంటే కేవలం మీరు మంచితనంగా పాత కక్షలన్నీ మర్చిపోయి ఒకవేళ మీ మనసులో ఉంటే కూడా దాన్ని చేసి మంచితనంతో ప్రజలను జయించి మీరు పాలన సాగిస్తే మీకు మనుగడ సాగిస్తుంది. లేదంటే మీరు ఈ రకంగా పోయినారంటే ఖచ్చితంగా ప్రజల్లో రెవల్యూషన్ వస్తుంది. ఈ రోజు అసెంబ్లీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా ప్రతిపక్ష హోదా కూడా మీరు అడ్డుకుంటా ఉంటాం. ఈవెన్ ఆయన సెక్యూరిటీ కూడా లేకుండా కూడా ఈరోజు ఆయన చేస్తున్నాం. ఎంత చేసినా ప్రజల నుండి వచ్చింది మంచి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత చేసినా ఆ ఇది అనేది నిలబడుతూ ఖచ్చితంగా అది ముందుకు సాగుతుంది. కాబట్టి మీరు ఆయన ఎదుర్కోవాలంటే ఈ రకంగా కాదు, మంచి ప్రజలకు మేలు చేయండి, మంచి ప్రజల మనసు ఇది చేసుకోండి. ఈ రోజు మేమేం చేయలేము, ఇక్కడ ఏమి చేసేది లేదని చెప్పి మీరు ఊహించుకొని ఈ టైంలో అందరికీ అరెస్టులు చేసుకుంటే అందరినీ